పంచి నాపై కురిపిస్తారు గనుక వారికి నిత్యం వెలుగు ప్రసాదించు తండ్రి. చల్లదనం పంచి నన్ను కాచి కాపాడుతూ ఉంటారు గనుక వారికి నిత్యం చల్లదనం ప్రసాదించు తండ్రి. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. అన్నయ్యలు, ఈరోజు నా పుట్టినరోజు కదా, నన్ను ఆశీర్వదించండి. లేరా చెల్లాయ్, నిండు నూరేళ్ళు చల్లగా వద్దిల్లమ్మా. బాగా చదువుకొని మన ఊరికి మంచి పేరు తీసుపెట్టరావాలి. పెరిగి పెద్దయ్యాక ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి మంచి పేరు తీసుకురావాలి తల్లి. నిండు నూరేళ్ళు సుఖశాంతులతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో వర్ధిల్లరా చెల్లి. అన్నయ్యలు, నిన్న కథలు చెప్తున్నాం కదా, ఈరోజు ఆటలాడుకుందామా? అదేంట్రా చెల్లాయ్, రోజు చిన్నన్నయ్యతో తోటి పిల్లలతో ఆటలు ఆడుతూనే ఉన్నాం కదా, ఇవ్వాలన్నా నీ పుట్టినరోజు అందరం కలిసి సంతోషంగా ఒక మంచి పాట పాడుకుందాం. అలాగే అన్నయ్యలు. మంచి చెల్లి. చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, రావిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలో నా హరివిల్లై. గోరింట పండగ మా ఇంట పండగ. అచ్చునా చెల్లి నవ్వులా స్వర్గమే నేరుగా మా ఇంట వానగా. కురిసినది ప్రేమ చినుకులా, అదే మా అన్న చూపులా, కన్నులే తడిసిని నవ్వినా హాయిగా. నీ కంటికి రెప్పను నేనై తోడుగా ఉన్నాలే, నీ గుండెకు ఊపిరి నేనై ఎప్పుడు ఉంటాలే. అందుకే నువ్వు లేకనే లేనులే.
ప్రతి జన్మలోన నీ చెల్లినయ్యే వరమివ్వు నాకు చాలంట. దేవతల మాట నాలోకి వెంట దీర్ఘాయుష్మాన్ భవ. అన్నా చెల్లిని అనుబంధం జన్మ జన్మల సంబంధం. రావిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. బుడి బుడి నడకలు ఎన్నో నేర్పిన కన్న తండ్రిలా పాదమే కందని ఓ పూల దారిలా. చిరు చిరు గోరు ముద్దలే తినిపించు కన్న తల్లిలా. తులసివై వెలసిన ఈ ఇంటి దేవత. అన్నా అన్న మాటే కాదా నాకిక ఓంకారం. చెల్లి నువ్వు పుట్టిన రోజే ప్రేమకు శ్రీకారం. మా ఇల్లు అనురాగ గుడి గోపురం. సిరులెన్ని ఉండు సరితూగలేవు నా చెల్లి చిన్ని నవ్వులకు. నీ పాద స్పర్శ శ్రీరామ రక్ష మాతృదేవో భవ. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. రావిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలో నా హరివిల్లై. కోరింత పండగ నా ఇంట పండగ. ఏరా చెల్లాయ్, నీ పుట్టినరోజు నీకు కావాల్సినదిగా నీ అన్నయ్యలు నువ్వు చెప్పిన మాట అంటారు. ఇంకేం కావాలరా చెల్లి? అన్నయ్యలు నిన్న కథల్లోనూ ఈరోజు ఆటపాటల్లోనూ ఎవరెవరికి మొదటి బహుమతి వచ్చిందో ఆ దైవాన్ని ప్రార్థించి చెప్తాను. అలాగే చెల్లి. అన్నయ్యలు మొదటి బహుమతి ఎవరికి వచ్చిందంటే చెప్పనా? నాకారా చెల్లి? కాదు బాగా చెల్లి. కాదు ఇంకెవరికి వస్తుంది? నాకే కదా. కాదు చిన్నన్నయ్యకే వచ్చింది. అదేంట్రా చెల్లాయ్? అంటే చిన్నన్నయ్య ఒక్కడే నీకు ఆటపాటల్లో ఉన్నాడనా? నువ్వు ఎవరికే బహుమతి ఇచ్చినా మనందరం కలిసి పంచుకుందాం రా చెల్లె. అలాగే నరసింహ, అన్నయ్య. చెల్లిని శివాలయం కాడికి తీసుకెళ్ళరా. అలాగే అన్నయ్య, రామ్మ. తమ్ముళ్ళు, అన్నయ్య అన్నయ్య నువ్వు వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడు. అలాగన్నయ్య. చెప్పన్నయ్య. తమ్ముడు, చెప్పన్నయ్య. ఎవరికి ఏ లోటుపాట్లు రాకుండా అందరూ తృప్తిగా భోంచేసేలా నువ్వు చూసుకో. సరే అన్నయ్య. భగవంతుడా, తండ్రి కొడుకుల మమకారం, అన్నా తమ్ముల అనురాగం కలకాలం ఇలా ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి, మమ్మల్ని ఆశీర్వదించండి. నిదానం పాటిలో వెలసిన శ్రీలక్ష్మి అండదండ నీ ఉండాలి పూజక పువ్వులు కాదు నీకు అరువక నీకు తెచ్చినాము తల్లి. నిదాన పాటిలో వెలసిన శ్రీలక్ష్మి మా అండదండ నీ ఉండాలి పూజ
పూజకు పువ్వులు పూజలు గాజు మరొక నీకు తెచ్చినాము తల్లి. ఎక్కడికి వెళ్ళారు ఇంట్లో పని వాళ్ళంతా? ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. అరే భీముడు, తమ్ముళ్ళు ఆ మిఠాయిలు అందరికి పంచిపెట్టండి. భీముడు, మిఠాయిలు అందరికి పంచిపెట్టండి. భీముడు, ఆ మిఠాయిలు అందరికి పంచిపెట్టు. చెట్టు గారు ఎక్కడికి పోయారు? చెట్టు గారిని పిలవలేదా? లేదా ఫోన్ చేసి అంటే వెళ్ళిపోయాడా? ఆ చెట్టు గారండి, అదే చెట్టు గారికి కూడా పెట్టండి, వాళ్ళ అబ్బాయి కూడా తీసుకెళ్తాడు. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. కోహినూరు వజ్రం కన్నా కోటి రెట్ల కాంతివి నువ్వే, మా కంటి పాపము నీవమ్మా. మా ఇంటి దీపము నీవమ్మా. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. గులాబీని అందానికి సలాము చేస్తుంది, పల్లె పువ్వు నీ నవ్వులకి గులాము అవుతుంది. సూర్యుడిలా తేజస్సు నీ యశస్సు కావాలి. చంద్రవంత చల్లదనం నీ మనస్సు కావాలి. ఆకాశం నిద్దురపోతే పేర్కొనే తారవు నీవే. మా కోసం మళ్ళీ పుట్టిన మహాలక్ష్మి నువ్వే. మా గుండెను ప్రమిదను చేశావు. మా ఆశల ప్రతిమవు అయ్యావు. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి.
న్యాయం నేర్పింది. అమ్మా నాన్నలకు దేవుళ్ళిచ్చిన వరము ఫలాన పాపకు తండ్రిని నేనంటూ చెప్పుకునేనే గర్వించాలమ్మా. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. కోహినూరు వజ్రం కన్నా కోటి రెట్ల కాంతివి నువ్వే. మా కంటి పాపము నీవమ్మా, మా ఇంటి దీపం నీవమ్మా. నాన్నగారు, హలో, చెల్లాయితో శివాలయంలో పూజ చేపియాలన్నారు కదా, పెద్దన్నయ్య మీరు గారు. అమ్మ నాన్న వెళ్ళరండి. అయ్యా పెద్దబాబు, రామయ్య గారి కుటుంబం క్రమశిక్షణగా నిలబడితే ఓ ఫోటో తీస్తాను. సరే, ఓకే. 1 2 3. ఇవాళ నాగరాజు గారిది ఖర్చు, ఫోటోల ఖర్చు, చిన్న కొడుకు కాదులే. థ్యాంక్ యూ. వెంకటేష్, లింగనాథం, అరే మున్సిపల్ గారు ఏదో మాట్లాడన్నారు, భోజనం చేసి ఎట్లా వెళ్ళాడే? నమస్కారం అండి మున్సిపల్ గారు. ఏం బాబు సంగతులు? ఏముందండి, చెల్లి పుట్టినరోజు కదా, అందుకనే అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. అన్నట్టు మర్చాను, చెప్పాబు. గవర్నమెంట్ వారు పొలాలకి పక్కా గృహాలకి సదుపాయాలు కల్పిస్తున్నారని నాన్నగారు చెప్పారు, నిజమేనండి? అవును బాబు, పొలాలకి పక్కా గృహాలకే కాదు, కావలసిన జంతు జాతికి పక్షి జాతికి సదుపాయాలన్నీ కల్పిస్తున్నారు బాబు. అవునండి, భగవంతుడి దయ వల్ల ఈ సంవత్సరం రేట్లు కూడా అన్ని సానుకూలంగానే ఉన్నాయి. పేదవాడు కూడా సక్రంగా గృహాలు కట్టుకుంటున్నాడు, అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒక్క రైతుని అందరూ మర్చిపోతున్నారు. వారు పండించుకున్న పంటకి గిట్టుబాటు ధరలు ఉంటున్నారు. ఆ పంటనే పండించడానికి మందు కట్టలు, ఇలా ఎంతో 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 డబ్బు వృధా చేసి చివరికి గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వాలు, పెద్ద మనుషులు రైతు రాజు అంటారే కానీ ఆ రాజు తినటానికి గుప్పెడ మెతుకులు కూడా మిగిల్చుకోలేకపోతున్నాడు. అప్పులకి ఉన్న ధాన్యాన్ని నమ్ముకుంటున్నాడు, చివరికి తింటానికి కూడి లేక మళ్ళా అదే పొలంలో విత్తనాలు ఎంచుకొని బతుకు బండి సాగిస్తున్నారు. ఎవరైనా ఎప్పుడైనా తన ఊర్లో కానీ తన దేశంలో కానీ రాజు సస్యశ్యామలంగా ఉండాలంటే రైతు సమృద్ధిగా పంట పండియాలి. రైతులు ఆదుకుంటేనండి మన దేశము, మన గ్రామము అంతా బాగుపడేది. రైతులకి ఆసరా అయ్యాలి, రైతుల్ని ఆదుకోవాలి. ఆ పనిగాన మీరు చేస్తే మేము మీ మేలు మర్చిపోవండి. నేనే కదా బాబు, నాన్నగారు కూడా ఈ విషయంలో కలెక్టర్ గారితో మాట్లాడి దళారీ వ్యవస్థను అరికట్టాలని చూస్తున్నారు బాబు. అవునండి, నాన్నగారు మీరు మన గ్రామానికి చేస్తున్న మంచి పనులు చూస్తుంటే చుట్టుపక్కల గ్రామం వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మన గ్రామంలో రోడ్లు వేపిస్తున్నారు, బాయిలు దువ్విస్తున్నారు. అలాగనే
ప్రతి ఒక్క దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా జరిపిస్తున్నారు. అందుకని ఈ చుట్టుపక్కల గ్రామం వాళ్ళు యనమదల అనే గ్రామాన్ని ఆదర్శంగా చేసుకున్నారండి. సరే, మీరు తమ్ముళ్ళతో మాట్లాడుతుండండి. ఈ లోపల నాన్నగారు కూడా వస్తారు. ఉంటానండి మున్సూబ్ గారు. సరే పోయిరా బాబు. నమస్కారం మున్సూబ్ గారు. ఏం లింగనాథం, ఏం చేస్తున్నా? మనోళ్ళు పొలం ఎవరితో ఎలా వేస్తున్నారట, నిజమేనా? నాన్నగారు అన్నారు. అవును బాబు, నాగేంద్ర స్వామి భూమి చాలా కాలం నుండి శిస్తు కట్టబోయేసరికి సీలు విధించి వేలం ప్రకటించారు. అదేదో మనం పాడుకోవచ్చు కదా. పాడుకోవచ్చు అనుకో, నాన్నగారు పేర్ల తరపున పాడి వాళ్ళకే అవకాశం ఇవ్వాలంటున్నారు బాబు. అర్థమైంది. నాన్నగారి మాటే మా మాట. వెళ్ళొస్తాం మున్సూబ్ గారు. సరే బాబు. నమస్కారం మున్సిపు గారు. ఏం బాబు? ఏం లేదండి, నాదొక చిన్న సలహా, మీరేమనుకోనంటే. చెప్పండి బాబు. మన ఊర్లో చేపల చెరువులు ఉన్నాయి కదా, అవును బాబు. వాటి సదుపాయం ఎవరు చూస్తున్నారు? వాటి విషయాలన్నీ పంచాయతీ ప్రణాళికారికి సంబంధించి ఉంటుంది బాబు. కానీ ఊరంతా ఒకటే ఏదో గోల, ఏదో కొంత కుంభకోణం జరిగిందని. ఏముంది, పాట పెట్టగా మోసం చేశారని తెలిసింది. మరి ఈసారి పాట లేకుండా చేస్తే పోలా? నాన్నగారు ఆ విషయం మీదే నిన్న మాట్లాడారు బాబు. ఓ, పేదలకు అవకాశం కల్పించడమే కాదు, వారి తరపునే పాడి వాళ్ళకే ఇవ్వాలంటున్నారు బాబు. ఓ, నాన్నగారు మంచి పని చేశారండి. వస్తానండి. సరే పోయిరా బాబు. నమస్కారం అండి మున్సూబ్ గారు. ఏ నరసింహం, ఏం చేస్తున్నా? ఏముందండి, నాన్నగారు చెప్పిన పని చేస్తూ అమ్మకు తోడుగా ఉంటూ చెల్లైకి కావాల్సిన మంచి చెడ్డ చూడటమేనండి నా పని. లక్ష్మి చిన్నపిల్ల బాబు, ఆమెకి ఎలాంటి కొరత కలగనే రాదు. అవునండి, లేక లేక మా నలుగురు మధ్యన పుట్టిన ఒక్కగానొక్క ఆడపిల్ల. ఆమె మంచి చెడ్డ అచ్చటా ముచ్చటా చూడాలని అమ్మా నాన్నలు ఎంతో కోరికగా ఉన్నారండి. సరే, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? నాన్నగారు పని మీద పక్క గ్రామం వెళ్ళారండి. ఎందుకు వెళ్ళారు? పక్క గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి. అవును. దాని నిమిత్తం దుర్గామాత విగ్రహం కొనుగోలు చేయాలని వెళ్ళారని తెలిసిందండి. అదిగో రానే వస్తున్నారండి. గుర్రబండి శబ్దం కూడా వినబడుతుంది. నాన్నగారు వచ్చారండి. మీరు నాన్నగారితో మాట్లాడండి, నేను వస్తాను. నమస్కారం అండి రాయ్ గారు. మున్సూబ్ గారు, ఏమిటండి విశేషాలు? ఏముందండి, మన లక్ష్మిని చూస్తుంటే సాక్షాత్తు ఆ దైవమే మీ ఇంట వెలిసినట్లుందండి. అంతా శివులు లేరండి, అంతా శివులు లేరు. సరే పోయేస్తానండి. ఉండండి. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి. ఏమిటండి విశేషాలు? ఏముంది బాబు, ఏముంది రామయ్య గారు, చెప్పండి. మన కలెక్టర్ గారితో ఇంకోసారి మాట్లాడితే బాగుంటుందని మన మాట్లాడదామండి. మధ్య తీసుకుంటాం. చెప్పండి మున్సూబ్ గారు, ఏంటి విశేషాలు? ఇంకేముందండి, మన లక్ష్మిని చూస్తుంటే సాక్షాత్తు అమ్మా లక్ష్మి రామ్మా. అమ్మా బాగా చదువుకున్నామ్మా. ఓ బాగానే చదువుకుంటున్నానండి. అమ్మగారి మాటకి నాన్నగారి మాటకి ఎదురు చెప్పకూడదు తల్లి. అదేంటండి, అమ్మగారు నాన్నగారు ఆ దైవంతో సమానమండి అని ఎవరు చెప్పారమ్మా? మా బడిలో గురుగారు రోజు చెప్తూనే ఉంటారండి. ఆహా, గురువు గారి మాట తప్ప పాటిస్తావా తల్లి? అదేమిటండి అలా అంటారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, ఆచార్య దేవో భవ అని సూక్తం ఉంది చూడండి. దాన్ని అందరూ పాటించాలి. దాని వలన మంచి చదువు, మంచి జ్ఞానం, పెద్దలు ఎందు గౌరవం వచ్చును. ఉదయం లేవగానే తల్లి తండ్రి పాదాలకు దండం పెట్టుకుంటే సాక్షాత్తు ఆ దైవానికి దండం పెట్టుకున్నట్లే. ఆహా, సాక్షాత్తు దైవమే నీలో కనిపిస్తుంది తల్లి. సరే పోయిరమ్మా. పోయిరమ్మా. రాయ్ గారు, లేక లేక సంతానం కలిగిన వరాల పుత్రిగా మీ ఇంట వెలిసిందండి. ఇదంతా మీ పెద్దల ఆశీస్సులే కదండి. సరే పోయి వస్తానండి. సరే వెళ్ళిరండి.
నేను పొలానికి బయలుదేరి అయినా మీరు ఇంత పొద్దున్నే పొలం వెళ్దామని బయలుదేరాను నాన్నగారు. ఎందుకంటే ఈ సంవత్సరం నీరు కూడా పుష్కలంగా వస్తుంది. ఆ పాడుపడ్డ 2 ఎకరాలు దున్నితే కానీ ఈ సంవత్సరం రైతులు ఎవరో ఒకరు పండించుకుంటారు. దాన్ని ఆ దుక్కిని దున్నడానికి నేను భీముడు బయలుదేరాను నాన్నగారు. సరే, మన ధాన్యం అంతా ఇంటికి చేరిందా? చేరింది నాన్నగారు. కాకపోతే ఇత్తనాల కొంటమే మహా ప్రళయంగా ఉంది. అందుట్లో ఎరువులేమో పెరిగిపోయినాయి. అందుకని మునుసుబు గారు మీరు పట్టణానికి వెళ్ళి పెద్దవారితో మాట్లాడి మన గ్రామానికి కాస్త తక్కువ ధరలో గిట్టుబాటు ధరలతో ఇత్తనాలు, ఎరువులు, మందులు ఇప్పించేలా చేస్తామని మునుసుబు గారు చెప్పారు. ఆ ఒక్క పని మీరు చేస్తే మన గ్రామంలో రైతులందరూ కూడా ఎంతో సంతోషిస్తారు నాన్నగారు. అలాగే చేద్దాం బాబు. పొద్దుపోతుందిరా, ఇంక వెళ్ళిరా. సరే నాన్నగారు. మీరు ఇంత చలికి ఈ టైంలో లేకపోవటం అంత మంచిది కాదు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. నాకేమిరా, నేను బాగానే ఉన్నాను బాబు. అది కాదు నాన్నగారు, ఇంటి పనులు చేయడానికి పని వాళ్ళు ఉన్నారు, పొలం పనులు చేయడానికి మేమున్నాం. ఇక నీకేమి నాన్నగారు, హాయిగా విశ్రాంతి తీసుకోండి. నాకేమిరా, నేను బాగానే ఉన్నాను. పొద్దుపోతుంది, నీకు ఆకలైంది, నువ్వు వెళ్ళిరా. సరే నాన్నగారు. నానా ఏమిటి అలా ఉన్నారు? బాగానే ఉన్నాను బాబు. ఎక్కడికి రా నువ్వు బయలుదేరావు? ఏం లేదు నాన్నగారు, మన ఊర్లో చేపల చెరువులు ఉన్నాయి కదా, వాటి విషయం అడుగుదామని వచ్చాను. సరే, నేను చెప్తాను విను. మన ఊరిలో పేద రైతులు ఉన్నారుగా. ఉన్నారు నాన్నగారు. ఆ పాట వాళ్ళకే దక్కాలి. ఎందుకని అదేదో మనమే పాడుకోవచ్చు కదా. గవర్నమెంట్ నిబంధనల ప్రకారం పాట జరిపి అది మనం పాడి వాళ్ళకి అప్పచెప్పాలరా. అర్థమైంది నాన్నగారు. పేదవారి తరపున మనం పాడాలా, తిరిగి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలా? అవును. అలాగే నాన్న, వెళ్ళొస్తా నాన్నగారు. అరే లింగనాథం, మన వెంకటేష్ ఎక్కడికి వెళ్ళాడురా? ఏదో పట్నంలో పని ఉందని వెళ్ళాను నాన్నగారు. సరే, చిన్నమాట రమ్మని చెప్పు. అలాగే నాన్నగారు. నాన్నగారు పిలిచారంట. అవును బాబు, ఎక్కడికి రా బయలుదేరావు? అలా బజార్కి వెళ్ళి ఆకుకూరలు, కూరగాయలు, సరుకులు తీసుకొద్దామని బయలుదేరానండి. అదేమిట్రా, అవన్నీ తెస్తానికి మన ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా. అయ్యో నాన్నగారు, మీకు ఎన్నిసార్లు చెప్పనండి, ఎంతమంది పని వాళ్ళు ఉన్నా మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది అండి. అయినా చిన్న పని పెద్ద పని వాళ్ళకి చెప్తే వాళ్ళు విసుగుపడతారండి. నాన్నగారు మీరేమనుకోనంటే నాదొక చిన్న మనవి. చెప్పు బాబు. మీరు ఇలా అస్తమానం గుళ్ళని గోపురాలని విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించారా? మీరు విశ్రాంతి తీసుకోండి నాన్నగారు. ఈ పనులన్నీ చక్కబెట్టడానికి అన్నయ్యలు, బోల్డ్ ఎంతమంది పనివాళ్ళు, మేమందరం ఉన్నాం కదా. మీరు విశ్రాంతి తీసుకోండి నాన్నగారు. నాకేమిరా, నేను బాగానే ఉన్నాను. చూడు బాబు, ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేస్తేనే దానికి అందం. ఎవరు చేయాల్సిన పని వారు చేస్తేనే దానికి ముచ్చట. మార్కెట్కి వెళ్తున్నావుగా, వెళ్ళిరా బాబు. అలాగే నాన్నగారు, వస్తానండి. సరే, వెళ్ళిరా. అయ్యా భగవంతుడా, ఆస్తినిచ్చావు, అంతస్తునిచ్చావు, అందమైన తోడునిచ్చావు, రామలక్ష్మణుడు 4 కొడుకులను ఇచ్చావు, సాక్షాత్తు లక్ష్మీదేవి లాంటి కూతుర్ను కూడా ఇచ్చావు. కానీ వారి వారి జీవితాలు కూడా సరైన మార్గంలో పెట్టు తండ్రి, పెట్టు. ఇదే నా కోరిక స్వామి, ఇదే నా కోరిక. రామయ్య, ఎవరండి? నేనే. మీరంటే ఎవరండి? నీ అంతరాత్మ. చూడు రామయ్య, పిల్లల్ని కంటాం, వారి కొరకు కష్టపడతాం, అవసరమైతే వారి కొరకు మరణిస్తాం. ఏ విత్తు వేస్తే ఆ చెట్టే మలుస్తుందన్నట్టు వారు ఏమి చేస్తారో వారికి అదే దక్కుతుంది. వారు చేసే పాప పుణ్యాలపై వారి జీవితం ఆధారపడి ఉంటుంది రామయ్య.
అది విధి వ్రాత. ఏమిటి ఏమిటి అపశకునం? ఈరోజు నా మనసేదో అపశకునాన్ని చెంకిస్తుంది. అయ్యా శివయ్య, అంతా నీ లీల, అంతా నీ మహిమే. ఎందుకు ఎందుకు నా మనసు ఇలా కుంగిపోతుంది? నాకు అర్థం కావటం లేదే. నాకేమీ అర్థం కావటం లేదు. రామయ్య, నేనే నీ అంతరాత్మను. కాలచక్రములో ఎవరు ఏ స్థానానికి వస్తారో ఎవరికీ తెలియదు. అది బ్రహ్మరాత. హరిశ్చంద్ర చక్రవర్తి కూడా ఆలు బిడ్డలు పోయినా సరే వాటిలో పిండాకుడు తింటూ ధర్మాన్ని విడనాడల. నువ్వు కూడా ధర్మాన్ని విడవకు, ధైర్యంగా ఉండు. విడవకు విడవకు. ఉంటాను, అలాగే ఉంటాను. న్యాయం కోసం, ధర్మం కోసం ధర్మంగానే ఉంటాను. ధర్మంగానే ఉంటాను. ధర్మంగానే ఉంటాను. ధర్మంగానే ఉంటాను. తిరిగి తిరిగి అలసిపోయి వచ్చినట్టున్నారు. దిష్టి తీస్తా. అమ్మా అమ్మ, నేను కూడా నాన్నగారికి వల్లు పడతానమ్మా. అమ్మా శ్రీలక్ష్మి, సుగుణ, మీరెప్పుడు వచ్చారమ్మా? నాన్నగారు నాన్నగారు ఎందుకు కలవరిస్తున్నారు? నాకేదో పీడకలం అప్పరించిందమ్మా. అయ్యో ఉండండి, దిష్టి తీస్తాను. అమ్మా అమ్మ, నేను కూడా నాన్నగారికి దిష్టి తీస్తానమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, మూడోసారి మా అమ్మ దిష్టి ఊడ్చిపోవాలట. నా దిష్ట? అమ్మా లక్ష్మి, ఈ మునల్మకాలన్నీ ఇంకా ఉన్నాయా తల్లి? కొన్ని పాటించాలి, నష్టం కలిగే మానివేయాలి నాన్నగారు. అది ఎవరు చెప్పారమ్మా? మా బడిలో గురువు గారు రోజు చెప్తూనే ఉంటారు నాన్నగారు. అలాగా తల్లి, పదమ్మా, పూజ టైం ఏంది, పూజ చేసుకున్నాం కదా. అలాగే నాన్నగారు. కౌసల్య సుప్రజ రామచంద్ర. తప్పుకో తప్పుకో తప్పుకొని. తెల్లవారెను కోడుగోసెను సుందరమ్మ పేడకెళ్ళెను. తెల్లవారెను కోడుగోసెను సుందరమ్మ పేడకెళ్ళెను. ఎదు తన్నెను నడ్డి అప్పో అమ్మా అయ్యో నడుము పట్టించడ్రు. ఓ సుగుణమ్మ గారు, బాగా పొద్దెక్కిందే, కాసిన కల్లాబ్దాలు ముగ్గండి అమ్మగారు.
అష్టదిక్పాలకులారా, ముక్కోటి దేవతలారా, అలనాడు శిలాద మహర్షి శాపముచే లక్ష్మీ ప్రతిదినము గోవు పూజ చేసి గోపంచతమును ఆరగిస్తుంది. అదిగో గోపంచతమును ఆరగిస్తుంది. అమ్మా గోమాత, నాలుగల నీవు నోరు లేని తల్లివమ్మ. నేను పెడితే తింటావు, లేకపోతే పడి ఉంటావు. ఎంత దయగలన చల్లని తల్లివమ్మ. అంతేకాదు బుల్లమ్మాయి గారు, మన కాళ్ళకి నొప్పి దాకా కాపాడిద్ది, మన ఇంటి ముందు అందంగా కల్లాపి చల్లడానికి పేడనిచ్చిద్ది, ఇలా రకరకాలుగా ఉపయోగపడుద్ది బుల్లమ్మాయి గారు. అయితే మనుషులు ఎందుకు వాటిని కొడతారు? బుద్ధి లేక తల్లి, బుద్ధి లేక. బుద్ధి అంటే ఏముందమ్మా, మన అవసరాలుగా వాటిని వాడుకుంటాము, వాటి అవసరం వచ్చేసరికి తప్పించుకుంటాము. మరి వాళ్ళకి పాపం తగలదా? తగిలిద్దమ్మా, తగలగా ఏమి చేసిద్ది? ఇంటినే కనిపెట్టుకొని ఉంటున్న కుక్క మీద ఒక ముద్రష్టపురాలు ఉడుకుడుకు గంజి పోసింది. అయ్యో పాపం, కుక్క చచ్చిపోయిందే. చచ్చిపోయి ఆ అమ్మ కడుపున కుక్క మూతులు లాంటి పిల్లలు పుట్టారు తల్లి. ఆమె చేసిన పాపం వాళ్ళ పిల్లలకి అంటుకుందన్నమాట. అవునమ్మా, తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు, పిల్లలు చేసిన పాపం వారి పిల్లలకు తగిలిద్దమ్మా. అయితే బిడ్డ తరానా ఈ కథను రామయ్య తాత కథలో చెప్పారు. అవునమ్మా, తాతలు బొచ్చే తరతరాలు అన్నట్లు తల్లిదండ్రులను చూడకపోతే పాపమే కదమ్మా. అయితే భీముడు నా కోసం మంచి పాట పాడరాదు? నా చిట్టి తల్లి, నువ్వు అడిగితే పాట ఏంటి బుల్లమ్మ గారు? ఇంట్లో ఉన్న మా ఆడదాన్ని పిలిచి మంచి ఆట పాట ఆడతాను బుల్లమ్మ గారు. ఏమే దానికి రాయ తర్వాత గోట్లు వత్తుకోవచ్చా? యాడిపోయింది ఇది? వస్తుందాయో